వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఏపీ మరియు తెలంగాణలో బెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్గా ప్రజెంట్ హర్షిత్ ఇన్స్టిట్యూట్ డెవలప్మెంట్ అవుతుంది. అలానే మంచి మొబైల్ యాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి హర్షిత్ ఇన్స్టిట్యూట్, దీంట్లో ఫ్రీగా అన్నీ ఉన్నాయి, చూసుకోండి. 21 సంవత్సరాలలో అయ్యే ఒక మొత్తం అసలు సొమ్ముకి 4 రెట్లు కావడానికి తీసుకోవాల్సిన సంవత్సరిక బారు వడ్డీ రేటు. ఈ క్వశ్చన్ మనకి ఏపీ పోలీస్ కానిస్టేబుల్లో 2016 ప్రిలిమ్స్లో వచ్చిన క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. ఏపీ పోలీస్ కానిస్టేబుల్ 2016. ఈ క్వశ్చన్ ఆన్సర్ చూడంగానే పెట్టచ్చు, లేదు మనకు ఆల్రెడీ వచ్చిన దాని ప్రకారం SI PTR by 100. సో ఇప్పుడు మనకి ఏమన్నాడు, 21 సంవత్సరాలలో ఒక మొత్తం అసలు సొమ్ముకి 4 రెట్లు. అసలు సొమ్ముకి 4 రెట్లు అంటే 4x. ప్రిన్సిపల్ x అనుకుంటే ఇది 4x అవుతుంది. కాకపోతే వడ్డీ ఎంత పెరుగుతుంది, 3x. అంటే ప్రిన్సిపల్ 3x ఇక x, టైం ఎంత నాన్న అంటే 21 years ఇంటూ R by 100. x క్యాన్సిల్, 3 ఏళ్ళు. అలానే ఇక్కడ 100/7 అంటే ఎంత అవుతుందన్న, 14 2/7. 14 2/7. ఓకేనా, ఇది ఒక పద్ధతి. తర్వాత ఇప్పుడు R = 100 ఇంటూ n-1/t, ఇది ఒక పద్ధతి. 100 ఇంటూ n ఎంత అన్నా 4 times అన్నాడు. 4 × 3, 4 -1 3 డివైడెడ్ బై టైం ఎంత 21 years, 3 ఏళ్ళు. సో 100/7 అంటే ఎంత, 14 2/7%. ఇది ఒక పద్ధతి. ఇంకోటి లక్కీ డ్రీప్ అంటే ఆన్సర్ చూడంగానే పెట్టేయచ్చు. ఇక్కడ మనకి ఎప్పుడు కూడా 14 4/7 రాదు, 14 3/7 రాదు, 14 2/7 వస్తుంది, 14 1/7 రాదు. సో సింపుల్గా మనకి 14 2/7 అనేది ఆన్సర్ కింద కన్సిడర్ చేసి తీసేయచ్చు, గుర్తుపెట్టుకోండి. ఇది సింపుల్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ మనకు వచ్చేసరికి మొదటి 2 సంవత్సరాలకు వడ్డీ రేటు సంవత్సరానికి 3%, 3 సంవత్సరాల కాలం సంవత్సరానికి 8%, మరి 5 సంవత్సరాల తర్వాత సంవత్సరానికి 10%. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు వాడు ఏమన్నాడు, 2 నుంచి 5 వరకు అంటే ఎన్ని సంవత్సరాలు, 3 సంవత్సరాల పాటు. ఎంత వడ్డీ రేట్ అన్నాడు, 8% అన్నాడు. 3 సంవత్సరాలు, 3 8 24. ఒకవేళ 5 సంవత్సరాల తర్వాత 10%గా ఉంటే ఆడ 6 సంవత్సరాలకు అన్నాడు. అంటే 5 సంవత్సరాలు దాటి ఎన్ని సంవత్సరాలు అన్న, 1 సంవత్సరం. దీని వడ్డీ రేట్ ఎంత, 10%. 1 × 10 10. ఓవరాల్గా వాడు కట్టిన వడ్డీ బారు వడ్డీ ఎంత అంటే 40%. అయితే బారు వడ్డీ ఎంత, 40%. బారు వడ్డీ ఎంత అన్నాడు, 1520 రూపాయలు. 1520 రూపాయలు. అయితే అసలు సొమ్ము ఎంత అన్నాడు, అంటే 100% ఎంత, 100% ఎంత మనకి 100 × 1520 డివైడెడ్ బై 40. 0 0 క్యాన్సిల్, 4 3 12, 4 8 32. సో ఇదో 0 ఇదో 10, మొత్తం కలిపి ఎంతనా అంటే 3800. 3800. అయితే ఈ క్వశ్చన్ మనకి ఎప్పుడు వచ్చిందంటే 2016 ఏపీ SI మెయిన్స్కి సంబంధించినటువంటి SI మెయిన్స్లో మనకు వచ్చింది, గుర్తుపెట్టుకోండి అన్న. 2016 ఏపీ SI మెయిన్స్లో వచ్చింది. ఆన్సర్ ఎంత అంటే 3800. నెక్స్ట్ క్వశ్చన్, ఇది 2016 ఏపీ SI మెయిన్స్లో వచ్చింది. చేసే విధానం, ఒక నిర్దిష్టమైన సొమ్ము బారు వడ్డీతో 2 సంవత్సరాలకు 756 రూపాయలు, 2 ఇయర్స్కి 756 రూపాయలు. 3.5 years, 3.5 ఇయర్స్కి 873 రూపాయలు. తీస్తే డిఫరెన్స్ ఎంత, 1.5 years. 1.5 years డిఫరెన్స్ ఎంత అవుతుంది, 1.5 ఇయర్స్కి 6 నుంచి 3 పోతే 3, ఇక్కడ ఎంత అవుతుంది
సారీ 873లో నుంచి 756 పోతే 13లో నుంచి 6 పోతే 7, 6లో నుంచి 5 పోతే 1, అలానే 8లో నుంచి 7 పోతే 1, అంటే 117 వస్తుంది. అంటే ఇది 1.5 అంటే 3/2నేగా. అంటే 1 ఇయర్కి ఎంత పడుతుందో చూసుకుందాం. 1 × 117 డివైడెడ్ బై 3/2 అంటే ఈ 3/2 3 క్యాన్సిల్ చేస్తే ఎంత అవుతుంది? 3 3 3 9 2 39 ఎంత? 78 రూపాయలు. అంటే 1 ఇయర్కి 78 రూపాయలు పడుతుంది. అంటే 2 ఇయర్స్కి ఎంత పడుతుంది? 2 × 78 అప్పుడు ఎంత అవుతుంది? 2 ఏళ్ళు 14, 200 140, 2 ఏళ్ళు 2 16 చేస్తే 156 రూపాయలు. అంటే 756 రూపాయల్లో నుంచి 156 రూపాయలు తీసేస్తే అసలు ఎంత నాన్న? 600 రూపాయలు. అయితే 600 రూపాయలు వచ్చింది కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ =PTR/100. 1 ఇయర్కి ఎంత పడుతున్నప్పుడు నేను 78 రూపాయలు పడుతున్నాను. ప్రిన్సిపల్ 600, టైం ఎంత తీసుకున్నాను? 1 ఇయర్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు. 0 క్యాన్సిల్, 0 క్యాన్సిల్, 6 13. వడ్డీ రేట్ ఎంత పడుతుంది మనకి? 13%. వెరీ డెడ్ ఈజీ. నెక్స్ట్ వన్. ఈ క్వశ్చన్ మనకి 2016 ఏపీ ఎస్ఐ మెయిన్స్లో వచ్చింది. ఒకసారి చూసుకోండి, ఓకేనా? సో మీకు అన్ని ఆ ఏపీకి సంబంధించి మరియు తెలంగాణకు సంబంధించి మొత్తం పేపర్లు టాపిక్ వైజ్ డిస్కషన్ చేస్తున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీకు కొత్త క్వశ్చన్లు ఏమైనా తగిలితే 9014155708కి పంపించండి, ఓకేనా? నెక్స్ట్ వన్. ఇప్పుడు చూడండి అన్న, ఇప్పుడు ఈ క్వశ్చన్ ఒక భాగంపై సంవత్సరానికి 10% అంటే మొదటి భాగం 10% వడ్డీ రేటుతో 4 సంవత్సరాలకు వచ్చు బారు వడ్డీ వేరొక భాగముపై 8%తో 6 సంవత్సరాలకు వచ్చే బారు వడ్డీకి సమానం. PTR/100, PTR/100, 100 క్యాన్సిల్ చేస్తున్నాము. దీని ప్రకారము సో ఏ 4 రోజులు, తర్వాత 2 5లు, అంటే A/B = 6/5. 6/5 అంటే ఇప్పుడు ఏ వాటా 6 భాగాలు, బి వాటా 5 భాగాలు, అంటే టోటల్గా 11 భాగాలకి 2200. అయినా వాడు అడిగింది మొదటిది 6 భాగాలు ఎంత? 11 రోజులు, 6 రోజులు 12, 6 రోజులు 12 అంత. మొదటి భాగం ఎంత అని అడిగాడు. మొదటి భాగం ఎంత అంటే 1200. ఓకే, జాగ్రత్త ఉన్నాను. ఒక నిర్దిష్టమైన మొత్తాన్ని ఒక వ్యక్తి 5% సంవత్సరిక బారు వడ్డీకి అప్పుగా ఇచ్చాడు. 10 సంవత్సరాలలో అయిన వడ్డీ అప్పుగా ఇచ్చిన సొమ్ము కంటే 500 రూపాయలు తక్కువైతే అప్పుగా ఇచ్చిన సొమ్ము ఎంత అన్నాడు. ఇప్పుడు మనకి అప్పుగా ఇచ్చిన సొమ్ము అంటే 100%, ఇది కావాలి. 10 × 5% అంటే వాడికి వచ్చిన వడ్డీ రేట్ ఎంత? 50%. అంటే దీనికి తేడా ఎంత శాతం పడుతుందని 100కి 50కి తేడా ఎంత? 50%. ఈ 50% వల్ల ఎంత తేడా వచ్చిందన్నాడు? 500 రూపాయలు. అయినా తీసుకున్న అప్పు ఎంత అన్నాడు? 100%. 50 × 10 500, అలానే 100 × 10 1000. ఓకే, 1000 రూపాయలు. తీసుకున్న అప్పు ఎంత అంటే 1000 రూపాయలు. నెక్స్ట్ వన్. కొంత సొమ్ము బారు వడ్డీతో 6 సంవత్సరాలకు రెట్టింపు అవుతుంది. అంటే రూపాయి పెడితే 2 రూపాయలు అవ్వటానికి 6 సంవత్సరాలు అన్నాడు. అంటే కంపెనీ కూడా ఎక్స్ట్రా ఎంత ఇస్తున్నాడు నాన్న? 1 రూపాయి ఇచ్చాడు. ఈ 1 రూపాయి కోసం వాడి సొమ్ముని ఎన్ని సంవత్సరాలు పెట్టుకున్నాడు? 6 సంవత్సరాలు పెట్టుకోమన్నాడు. అంతే వడ్డీ రేటుతో పెట్టిన సొమ్ము 6 రెట్లు మొత్తం కావడానికి అన్నాడు. అంటే 1 రూపాయి నుంచి 6 రూపాయలు అవ్వటానికి, అంటే కంపెనీ కూడా ఎక్స్ట్రా ఎంత ఇస్తున్నాడు? 5 టైమ్స్. అయితే ఎన్ని సంవత్సరాలు అన్నాడు? 5 × 6/1. ఎన్ని సంవత్సరాలు నాన్న? 30 ఇయర్స్, 30 సంవత్సరాలు. రూపాయి పెడితే 2 రూపాయలు అవ్వడానికి 6 సంవత్సరాలు పట్టింది మనకి. దీని ప్రకారం మనకి రూపాయికి 6 సంవత్సరాలు పడితే వాడు ఎన్ని సంవత్సరాలకి ఎంత కావాలన్నాడు? 5 టైమ్స్ అంటే 5 రూపీస్ ఎక్కువ కావాలన్నాడు. అంటే 5 రూపీస్కి ఎంత? 5 × 6/1 అంటే 30 సంవత్సరాలు. ఈ క్వశ్చన్ మనకి ఏపీ ఎస్ఐ 2016లో వచ్చినటువంటి క్వశ్చన్. రమణ ఒక బ్యాంకు నుండి బారు వడ్డీకి 7000 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు.
అప్పుగా తీసుకున్న అసలుకు గాను 3 సంవత్సరాల తర్వాత 3,000 రూపాయలు చెల్లించాడు. అప్పు తీసుకున్న రోజు నుండి 5వ సంవత్సరాన ఖాతాకు ముగించడానికి ఆ బ్యాంకుకు అతను 5,450 రూపాయలు చెల్లించాడు. అయితే అతను చెల్లించిన వడ్డీ ఎంత అన్నాడు. 7,000 రూపాయలు తీసుకున్నాడు. 3 సంవత్సరాల పాటు ఏమి వడ్డీ కట్టలేదు కాబట్టి వాడు వడ్డీ 7,000 రూపాయల మీద కట్టాలి. 3,000 రూపాయలు తీసేసాడు 3వ సంవత్సరం చివరిలో. అంటే ఇంక మనకి ఎంత ఉంటుంది ఇక్కడ? 4,000. అంటే ఎందుకు 2 సార్లు వేసానంటే ఇది 4వ సంవత్సరం, ఇది 5వ సంవత్సరం. వాడు 5వ సంవత్సరం చివరి వరకు ఇంత దాని మీద వడ్డీ కట్టాలి. కానీ వాడు చివరిలో కట్టాల్సిన 4,000కు బదులుగా 5,450 రూపాయలు కట్టాడు. అంటే 4,000 తీసేస్తే వాడు కట్టిన వడ్డీ మొత్తం 1,450 రూపాయలు. సో దేని మీద పడింది? 7,000, 21, ఇదొక 8, 29,000 రూపాయల మీద వడ్డీ పడింది మొత్తం 5 సంవత్సరాలకి. 2 సున్నాలు క్యాన్సిల్, 0 క్యాన్సిల్. 29 ఎన్నిసార్లు పోతున్నా? 5%. అంటే అంత ఓవరాల్గా వడ్డీ ఎంత పడుతుందంటే 5%. మనకి ఈ క్వశ్చన్ ఏపీఎస్ఐ మెయిన్స్లో 2016లో వచ్చినటువంటి క్వశ్చన్ చూసుకోండి. కొంత సొమ్ముపై సంవత్సరానికి 4% బారు వడ్డీ చొప్పున 3 సంవత్సరాలలో అయ్యే మొత్తం అన్నాడు. అంటే ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్. అంటే ఇంట్రెస్ట్ ఏమో 3, 4, 12%, అలానే 100% ప్రిన్సిపల్. అంటే 112% 2,240 రూపాయలు అయితే వాడు అదే సొమ్ముపై అన్నాడు 3.5% అన్నాడు. అంటే 2, 3, 6 + 1 7/2 ఇంటూ 6 నెలలు. 6 నెలలు అన్నాడు కాబట్టి 6/12 2 క్యాన్. అంటే 7/4కి ఎంత శాతం? 7/4కి ఎంత శాతం? 7/4 ఇంటూ 2,240/112 ఎన్నిసార్లు పోతుందంటే 2 సార్లు. అంటే 20. 4 ఎన్నిసార్లు పోతుందని 5 సార్లు. 7, 5 35. ఆన్సర్ ఏంటి ఇక్కడ? 35. సింపుల్ లెక్కలు ఇవన్నీ జాగ్రత్త చూసుకో. నెక్స్ట్ క్వశ్చన్. 2 సమానమైన సొమ్ముల్ని వరుసగా 7% మరియు 5% వడ్డీకి ఇవ్వడమైంది. 4 సంవత్సరాలు అన్నాడు. ఈ 2 అప్పులపై వచ్చే వడ్డీ మొత్తం అన్నాడు. అంటే 7, 4 28, అలానే 5 × 4 సమానమైన వడ్డీ అన్నాడు కాబట్టి 28 + 20 ఎంత అంటే 48%. 48%కి 960 రూపాయలు వడ్డీ పడితే తీసుకున్న అప్పు ఎంత అంటే 100%. 48 × 2 96. అంటే 0 ఉంది కాబట్టి సో సేమ్ ఇదే రూల్ ఇక్కడ అప్లై చేయాలి. 100 × 20 ఎంత అవుతుంది? 2,000 రూపీస్. అంటే తీసుకున్న అప్పు ఎంతనా? 2,000 రూపీస్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ మనకి 2016 తెలంగాణ స్టేట్ యొక్క పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్లో వచ్చింది ఈ క్వశ్చన్. ఓకేనా? మనకి ఇక్కడ క్వశ్చన్ చూడండి. అసలు సొమ్ము పి మీద సాధారణ వడ్డీ పిలో 1/50 భాగం సింపుల్ ఇంట్రెస్ట్ = PTR/100. సో అసలు భాగము పి అనుకుంటే దాంట్లో 1/50 పి. మరియు సంవత్సరాల సంఖ్య సాధారణ వడ్డీ రేటులో సగము. అంటే టీ ఎంత అవుతుంది? R/2. R/2 × R/100. పీపీ క్యాన్సిల్. అలానే 2 25లు. ఈ 25 తోటి 4 సార్లు పోతుంది. అంటే 4 = R². R × R R². అంటే స్క్వేర్ ఇట్ వస్తే √4 = ఎంత అవుతుందంటే ఇక్కడ √4 అంటే ఎంత నాన్న? 2. వడ్డీ రేట్ ఎంత? 2%. నెక్స్ట్ ఈ క్వశ్చన్ 2016 తెలంగాణ స్టేట్ యొక్క పోలీస్ కానిస్టేబుల్లో మెయిన్స్లో వచ్చింది. చూసుకున్నాను. ఒక బ్యాంక్ ఏ అనే వ్యక్తికి 3 లక్షల రూపాయలు సామాన్య వడ్డీ 8% చొప్పున మరియు బి అనే వ్యక్తికి 2 లక్షల రూపాయలు సామాన్య వడ్డీ రేటు చొప్పున 10% టీ చొప్పున టీ సంవత్సరాలకు అప్పుగా ఇచ్చింది. ఆ కాలము పూర్తి అయిన తర్వాత బ్యాంకు నుంచి అంటే ఇద్దరి వద్ద నుండి 1,76,000 రూపాయలు వచ్చిందన్నాడు. చూడనా PTR/100 టైం కావలేదు కాబట్టి ప్రిన్సిపల్ 3 lakhs. మీకు అర్థం కావడానికి ఎంత పెద్దదిగా రాస్తున్నా, లేకపోతే 0 క్యాన్సిల్ చేసి రాసుకోండి. /100 PTR/100 టీ కామన్ తీశారు. దీంట్లో రెండో వాడు ఇచ్చింది 2 లక్షల రూపాయలు.
వడ్డీ రేట్ ఎంత అంటే 10% బై 100 ఈక్వల్ టు 1,76,000 చేస్తే మనకి ఎంత అవుతుందన్న మొత్తం 2 సున్నాలు 2 సున్నాలు క్యాన్సిల్, అలానే ఈ 3 సున్నాలు ఈ 3 సున్నాలు క్యాన్సిల్. టైం ఈక్వల్ టు 3/24, 2 10 20 ఈక్వల్ టు 1,76,000. టైం ఈక్వల్ టు 76 అవుతుంది, 176. 176 బై 44 చేస్తే ఎంత అంటే 4. టైం ఎంత అవుతుందన్న 4 ఇయర్స్. టైము 4 ఇయర్స్. నెక్స్ట్ వన్, ఈ క్వశ్చన్ మనకి 2016 తెలంగాణ స్టేట్ యొక్క పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో వచ్చింది, చూసుకోండి. ఓకే, సో 12,000 రూపాయలకు సంవత్సరానికి 12% సాధారణ వడ్డీకి ఇచ్చిన T సంవత్సరాలలో అన్నాడు. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PTR బై 100. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది అంటున్నాడు అంటే 16,320 రూపాయలు అమౌంట్ అయింది. అంటే దాని ప్రకారం 12,000 తీసేస్తే మనకి ఇంకెంత మిగులుతుందన్న 4,320. 4,320. ప్రిన్సిపల్ ఎంత అంటే 12,000. టైం ఎంత అంటే కనుక్కోవటం. 6 అంటే 12% బై 100. 0 0 క్యాన్సిల్. అయ్యా 12 ఎన్నిసార్లు పోతుంది? 12 3 36. ఇంకెంత మిగులుతుంది ఇక్కడ? అయ్యా 12 3 36. అగైన్ ఇక్కడ అదొక 4, 12 6 72. 0 0 క్యాన్సిల్. 12 3. సో ఆన్సర్ ఎంత అవుతుందంటే 3 ఇయర్స్. సో ఇక్కడ అయ్యా జాగ్రత్త ఈ విధంగా కనుక్కోవచ్చు. రెండోది మనకి 100% ఎంత అవుతుందనా అంటే 12,000. దీంట్లో ఇప్పుడు వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే 4,320 రూపాయలు వడ్డీ ఎంత అని అడిగాడు. అంటే దేంతో మల్టిప్లై చేసాం నాన్న అంటే 120తో మల్టిప్లై చేసి. 120 ఎలా వచ్చిందంటే 100 ఇంటూ. అలానే ఇక్కడ దీన్ని కూడా 120తో మల్టిప్లై చెయ్యాలి అంటే ఇక్కడ విలువ ఎంత ఉంది? ఇక్కడ 12% ఉంది. ఈ విధంగా అబ్జర్వేషన్ మెథడ్ ద్వారా తొందరగా చేయొచ్చు, గుర్తుపెట్టుకోండి. సో ఇది డైరెక్ట్గా మీకు క్లాస్లో ఒకసారి చెప్తాను, చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వన్, ఈ క్వశ్చన్ మనకి 2016 తెలంగాణ స్టేట్ యొక్క SI మెయిన్స్లో వచ్చింది, ఒకసారి చూసుకున్నాను. అలానే ఒక సాధారణ వడ్డీ రేటుతో 7,200 రూపాయలు 6 సంవత్సరాల్లో 9,360 రూపాయలు మొత్తం అవుతుంది. ఆ వడ్డీ రేటును 4% పెంచితే అన్నాడు. ఇంకెంతకు ముందు మనకి ఎంత ఇచ్చాడో నాకు తెలియదు, కానీ 4% అన్నాడు, 6 సంవత్సరాలు అన్నాడు. 4 6 24% పెంచితే చాలు. అంటే 7,200 మీద 24% అంటే జాగ్రత్త లేదు. PTR బై 100. టైం ఎంత అంటే 6 ఇయర్. వడ్డీ రేట్ ఎంత అంటే ఇది. ఈ విధంగా కూడా చేయొచ్చు. 0 0 క్యాన్సిల్. సో 6 4 24 జాగ్రత్త. సో 24 ఇప్పుడు మనకి ఎంత ఉంది ఇక్కడ? 7,200 మీద 24% అంటే ఈ విధంగా తీసుకుంటే మనకి బెటర్. 10 10 720 720 20%. మరలా 1% అంటే 72 4 288 8 ఇదొక 12. సో 7 7 14 ప్లస్ 2 ఎంత అవుతుందన్నా? 14 16 17 1,728 రూపాయలు. 9,360 రూపాయలు కలిపితే సరిపోదు. 1,728 కలిపితే 8 8 ఇదొక 0 11. ఓకేనా? 111088. ఓకేనయ్యా? మళ్ళీ చెప్తున్న ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ చేయాల్సిన పని ఏమీ లేదు. వాడు ఇక్కడ దీనికి ఇంకా ఎక్స్ట్రా వడ్డీ రేటు పడితే ఎంత ఎక్స్ట్రా వస్తుంది, మొత్తం ఎంత అవుతుంది అన్నాడు. సో దీని మీద మనకి 4% పెంచుతున్నాడు కాబట్టి 4 6 24% పెరుగుతుంది. 24% అంటే 7,200 మీద 1,728 రూపాయలు దీని మీద ఎక్స్ట్రా వస్తుంది. అంటే దీనికి కలిపితే సరిపోతుంది. చూడండి, ఈ క్వశ్చన్ 2 సంవత్సరాలు 5% సాధారణ వడ్డీ రేటుతో 132 రూపాయలు మొత్తం అయ్యే సొమ్ము ప్రస్తుత విలువ ఎంత అన్నాడు. అంటే 2 సంవత్సరాలు 2 5 10%. 10% తీసుకున్న అప్పు 100%. మొత్తం కలుపుకుంటే 110% 132 రూపాయలు అయితే తీసుకున్న అప్పు ఎంత? 100% ఎంత? 100 ఇంటూ 132/110. 0 0 క్యాన్సిల్. 11 12 మొత్తం కలిపితే వాడికి వచ్చే అంటే తీసుకున్న అప్పు ఎంత అంటే 120 రూపాయలు. తీసుకున్న అప్పు ఎంత అంటే 120 రూపాయలు. నెక్స్ట్ వన్, ఈ క్వశ్చన్ మనకి 2016 తెలంగాణ స్టేట్ యొక్క
ఎస్ఐ మెయిన్స్లో వచ్చి ఉంటుంది చూడండి నాన్న. సో చూడటానికి పెద్దదిగా ఉంది కానీ క్వశ్చన్ ఈజీ. మొదటి 3 సంవత్సరాలలో సంవత్సరానికి 6%, 3 ఆరులు 18%. అలానే తర్వాత 5 సంవత్సరాలు సంవత్సరానికి 8%, 5 ఎందులు 40%. తర్వాత 4 సంవత్సరాలు సంవత్సరానికి 12%, 12 నాలుగు 48. మొత్తం కలిపి వడ్డీ రేటు 106%. ఎంత వడ్డీ కట్టాడంటే 4240. అంటే దీన్ని 4తో మల్టిప్లై చేస్తే 424 వస్తుంది. ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 తీసుకోండి. మరి ఇక్కడ మనకు కావాల్సింది తీసుకున్న అప్పు అంటే ఎంత శాతం? 100%. ఎంత? 100 × 40 అంటే 4000 రూపీస్. 4000 రూపీస్. ఓకేనయ్యా. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ మనకి 2016 తెలంగాణ ఎస్ఐ మెయిన్స్లో వచ్చింది. చూసుకోండి. ఒకదానికి 4% చొప్పున మరొక దానికి 4.5% చొప్పున 2 సమాన మొత్తాలను పెట్టుబడి పెట్టారు. 7 సంవత్సరాల తర్వాత రెండవ మొత్తం పైన వచ్చిన సాధారణ వడ్డీ మొదటి దానిపైన వచ్చిన సాధారణ వడ్డీ కన్నా ₹94.50 ఎక్కువ. అయితే ఒక్కొక్క మొత్తం ఎంత అన్నాడు. ఇప్పుడు చూడండి, 4కి 4.5కి తేడా ఎంతనన్నా 0.5%. అంటే 7 × 1/2. 7 సంవత్సరాల్లో తేడా ఎంత అంటే 7/2%. 7/2% తేడా వల్ల ₹94.50 వస్తాయి. తీసుకున్న అప్పు ఎంత అంటే 100% తీసుకుంటాం. 100 × 94.50/7/2. ఈ 100కి ఈ 0కి తీసుకుంటాం. అప్పుడు 7 1లో 7, 2 మిగులుతుంది. 7 3 21, 7 5 35, ఈ 0. ఈ 2 పైకి వెళ్తే 2 135 ఎంత అవుతుందన్నా? 2270 అవుతుంది. ఇంకో 0 ఉంది కాబట్టి 2700 రూపాయలు. తీసుకున్నప్పుడు ఎంత అంటే ఒక్కొక్కరు 2700 రూపాయలు. నెక్స్ట్ వన్. ఈ క్వశ్చన్ మనకి 2016 తెలంగాణ స్టేట్ ఎస్ఐ మెయిన్స్లో వచ్చింది. చూసుకోండి. చూడండి, ఇక్కడ కొంత సొమ్ము మొత్తంపై సాధారణ వడ్డీ దాని అసలులో 9/4 వంతు మరియు సంవత్సరాలు సంఖ్య సంవత్సరానికి వడ్డీ శాతపు సంఖ్యతో సమానం. అంటే T = R అన్నాడు. సో ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మామూలు పద్ధతి చూద్దాం. సింపుల్ ఇంట్రెస్ట్ = PTR/100. వడ్డీ ఎంత అంటే P అనుకుందాం. ప్రిన్సిపల్ వడ్డీ P అనుకుందాం. దాంట్లో 9/4 వంతు ప్రిన్సిపల్ వడ్డీ కింద వస్తుంది. టైం ఎంత అన్నాడంటే R అన్నాడు. వాడు అడిగింది వడ్డీనా టైమా రెండింటిని చూసుకోండి. R అడిగాడు కాబట్టి రెండింటిని R కింద మార్చుకోండి. PP క్యాన్సిల్. R². 9/4 × 100. సో R². ఇప్పుడు 4 25, 25 9 225. R² ఇటు వస్తే ఏమవుతుందన్న రూట్. అంటే √225 ఎంత శాతం? 15%. √225 15%. అలానే ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేస్తే జాగ్రత్త ఉన్నానా, డైరెక్ట్గా వడ్డీ రేట్ అనేది డైరెక్ట్ కనుక్కోవడానికి n × 100 అనే ఫార్ములా ద్వారా చేయొచ్చు. ఇట్లాంటి లెక్కలు వచ్చినప్పుడు ఎప్పుడు T = R అయినప్పుడు మాత్రమే. సో 9/4 × 100. 4 25, 9 25 ఎంత నాన్న? 225. 225 అంటే ఎంత శాతం? 15%. ఓకేనా. నెక్స్ట్ వన్. కొంత సొమ్మును సాధారణ వడ్డీకి అప్పు ఇవ్వడమైనది ఆ మొత్తం రెట్టింపు అవ్వడానికి అన్నాడు. అంటే ఇప్పుడు చూడండి నాన్న, ఇక్కడ టైం కనుక్కోమన్నప్పుడు 100 × n-1/r తీసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు T కనుక్కోమన్నాడు కాబట్టి చూడండి, ఫస్ట్ ఆప్షన్ 16/2/3. 16/2/3 అంటే ఇప్పుడు ఎంత అవుతుందంటే 100, ఇది 16/2/3. ఇక్కడ n ఎంత అంటే రెట్టింపు అన్నాడు. 2 - 1 అంటే 100 × 2 - 1 అంటే ఇక్కడ ఏమవుతుంది మనకి 100 ఉంది కాబట్టి 1/1/6 అంటే 6. ఓకే. 16/2/3% వచ్చి 1. తర్వాత రెండోది ఏమన్నా టైం = 100 × డబుల్ అన్నాడు కాబట్టి 100/20 ఎంత అంటే 5. రెండోది ఎంత అంటే C. ఓకే. తర్వాత 8% అన్నాడు 100/8. సో 4 25, 4 12, 12.5%. దిస్ ఈజ్ ద. అంటే ఫస్ట్ వచ్చేసరికి ఒకటోది B, రెండోది C, మూడోది A. ఆన్సరు దీని కింద తీసుకుంటాం. ఓకేనయ్యా. దీని కంటిన్యూషన్ మిగతా వీడియోస్ చేద్దాం, ఫాలో అవ్వండి. ఇది పార్ట్ 1 కింద తీసుకుందాం. ఓకేనయ్యా. ఈ వీడియో హర్షిత్ ఇన్స్టిట్యూట్ ద్వారా చేయటం జరుగుతుంది. నా పేరు లోకేష్.
సో డైరెక్టర్ ఆఫ్ ది హర్షిత్ ఇన్స్టిట్యూట్. ఓకేనా. సో గత 12 సంవత్సరాలలో కొంతమందిని మనం వేరు వేరు జాబులకి మన ఆర్గనైజేషన్ ద్వారా పంపించడం జరిగింది. అలానే 2018-19 బ్యాచ్కి జింకా శశికుమార్ అనే వ్యక్తి కానిస్టేబుల్ ఏపీ కానిస్టేబుల్లో టాప్ ర్యాంక్ని సాధించాడు. ఇంకొకటి, మీరు అర్థమెటిక్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఏ లెవెల్ క్వశ్చన్స్ అయినా, ఇండియాకు సంబంధించి మీకు ఎటువంటి బుక్ దొరికినా దాంట్లో నుంచి మీకు క్వశ్చన్స్ రాకపోతే నాకు 9014155708కి పంపించండి. ఓకే, థ్యాంక్ యూ. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి మ్యాక్సిమం షేర్ చేయడానికి చూడండి, మరి కొంతమందికి ఉపయోగపడుతుంది ఇది. ఓకేనా. అన్ని టాపిక్స్ చేస్తున్నాను. సో 1 by 1 మనం క్లాస్లో డిస్కషన్ చేసిన తర్వాత మీకు చేసి పంపిస్తున్నాను. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.